హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు వన్ మోర్ డే ఇన్ మై లైఫ్. సండే కాబట్టి మార్నింగే రెడీ అయిపోయి చర్చ్‌కి వెళ్ళిపోతున్నాము. అత్తమ్మ చాలా బాగా పాటలు పాడతారు. అండ్ నాకైతే మంచి సింగింగ్ పార్ట్నర్ అనే చెప్పాలి. ఎప్పుడు చర్చ్‌లో క్లిప్స్ యాడ్ చేయరేంటక్క అని అడుగుతారు కదా! సో, ఈ వీడియోలో చర్చ్‌లో క్లిప్స్ కూడా యాడ్ చేశాను. సో, సాంగ్స్ అండ్ వర్షిప్ అయిపోయిన తర్వాత నేను ఎప్పటినుంచో పెండింగ్‌లో పెట్టిన టెస్టిమనీ ఒకటుంటే అది చెప్పేసాను. ఇక ప్రేయర్ అయిపోయిన తర్వాత ఫాస్ట్‌గా ఇంటికైతే వెళ్ళిపోతున్నాము. బై ద వే మా శారీస్ ఎలా ఉన్నాయో కామెంట్ బాక్స్‌లో చెప్పేయండి. ఇక ఇంటికి వెళ్ళిన తర్వాత ఫాస్ట్‌గా రెడీ అయిపోతున్నాము. అక్క వాళ్ళ బాబుది బారసాల ఒకటి ఉంది. సో, దానికి అటెండ్ అవ్వాలన్నమాట. ఆల్రెడీ చర్చ్ నుంచి వచ్చేసరికి లేట్ అయిపోయింది. సో, ఫాస్ట్‌గా రెడీ అయిపోతున్నాము. నేను అత్తమ్మకి హెల్ప్ చేశాను. అండ్ అత్తమ్మ నాకు హెల్ప్ చేస్తున్నారు రెడీ అవ్వడానికి. ఫంక్షన్స్ ఉన్నప్పుడల్లా ఇది మా ఇంట్లో రొటీన్‌గా జరిగే స్టోరీయే. ఇక మొత్తం రెడీ అయిపోయి ఫంక్షన్‌కైతే స్టార్ట్ అయ్యాము. శారీస్ కట్టుకున్నాం కాబట్టి కొంచెం కంఫర్టబుల్‌గా ఉంటుందని ఆటోలో ట్రావెల్ చేస్తున్నాము. ఇక వెళ్ళిన తర్వాత యాస్ యూజువల్‌గా ఫ్యామిలీ మెంబర్స్ అందరిని మీట్ అయ్యాము. ఫంక్షన్ అంటే తెలిసిందే కదా! అందరూ కూర్చొని ఊసులాడుకొని, కలిసి భోంచేసి ఇలా చాలా ఉంటాయి. సో, అందరం కలిసి లంచ్ చేసేసి కాసేపు ఎక్కడలేని ఊసులన్నీ మాట్లాడుకున్నాము. ఇక దాని తర్వాత బాబుని చూడ్డానికైతే వెళ్ళాము. నాకు ఈ ఉయ్యాల బాగా నచ్చింది. అందుకే ఒక క్లిప్పింగ్ తీశాను. ఇక అందరం కూర్చొని కాసేపు ఏవో ఫన్నీ టాక్స్ అన్ని మాట్లాడుకున్నాము. మా ఫ్యామిలీలో మేము న్యూలీ మ్యారీడ్ కపుల్ కాబట్టి ఆబ్వియస్‌గా చాలా మంది అటెన్షన్ మా మీదే ఉంటుంది. ఇక ఫంక్షన్ అయిపోయి ఇంటికొచ్చిన తర్వాత ఈవినింగ్ అందరం కలిసి బీచ్‌కైతే వెళ్తున్నాము. ఇలా షూట్ లేకుండా ఫ్రీగా ఉండే టైంలోని మోస్ట్‌లీ ఫ్యామిలీ బయటికి వెళ్ళడానికి ట్రై చేస్తాము. సో, అలా ఫ్రీ టైమ్ ఉంది కాబట్టి అందరం కలిసి బీచ్‌కైతే వచ్చేసాము. ఎంత పీస్‌ఫుల్‌గా ఉంటుందో మాటల్లో చెప్పలేను. నాకే కాదు, నాకు తెలిసి వైజాగ్‌లో ఉన్న వాళ్ళకి ఎవ్వరికైనా సరే కొంచెం రిలాక్స్డ్‌గా, పీస్‌ఫుల్‌గా అనిపించాలి అంటే బీచ్‌కే వెళ్తారేమో. నాకైతే నా రిలాక్సేషన్ పాయింట్ బీచే. సో, అందరం కలిసి బీచ్‌కైతే వచ్చేసాము. నాకే కాదు, అత్తమ్మకి కూడా బీచ్ అంటే చాలా ఇష్టం. సో, ఎక్కడికైనా వెళ్దామా అని అడిగితే ఫస్ట్ అత్తమ్మ అనేది బీచ్‌కి వెళ్దామనే. ఇలాంటివి చాలా విషయాల్లో అత్తమ్మ నాతో చాలా బాగా వైబ్ అవుతారు. చాలా బాగా సింక్ అవుతారు. సో, బీచ్‌కి వెళ్ళిన తర్వాత ఇలాంటివి తినకపోతే ఎలాగా? ఫస్ట్ అయితే మామిడి ముక్కలు తీసుకున్నాము. ఇప్పుడు బీచ్‌లో ఇలా చైర్స్ అవైలబుల్‌గా ఉంటున్నాయని మీలో ఎంతమందికి తెలుసు? మేమైతే ఇదే ఫస్ట్ టైమ్ తీసుకోవడం చైర్స్. అండ్ చాలా కంఫర్టబుల్‌గా అనిపించింది. మంచి మురి మిక్చర్ తినాలని ఉంది అని అన్నాము నేను, అత్తమ్మ. వెంటనే మా వారు అక్కడున్న షాప్ దగ్గరికి వెళ్లి ఆయన పర్మిషన్ అడిగి మేము చేసుకుంటాం మురి మిక్చర్, మీకు మనీ పే చేస్తామని చెప్పి మురి మిక్చర్ తనే ప్రిపేర్ చేశారు. బేసిక్‌గా తను కుకింగ్ చాలా బాగా చేస్తారు. ఎప్పుడైనా నాకేమైనా తినాలనిపిస్తుంది అనంటే వెంటనే కుక్ చేసి పెడతారు. కానీ ఇంట్లో కాకుండా ఇలా బయట అడిగామని చెప్పి వేరే వాళ్ళ షాప్‌లో పర్మిషన్ తీసుకొని చేయడం నాకు భలే అనిపించింది. నేను హెల్ప్ చేయనా అంటే, మాట్లాడుతూ నించో చాలు, నేను చేసి పెడతాను. తినేసి ఎలా ఉందో చెప్పు చాలు అన్నారు. మేమే ప్రిపేర్ చేసుకుంటాం అని అడిగితే ఆ షాప్‌లో ఉన్న వాళ్ళందరూ వింతగా చూసారు. బట్ ఆ అంకుల్ చాలా కూల్‌గా "ఆ! సరేనమ్మా చేసుకోండి. మీ ఇష్టం" అని చెప్పి వదిలేసారు. మేము ప్రిపేర్ చేస్తుంటే ఆయన కూడా చూస్తున్నారు ఎలా చేస్తున్నామని. నా ఎక్సైట్‌మెంట్ చూడండి నేనెంత హ్యాపీగా ఉన్నానో. హెల్ప్ చేయను కానీ నేను కూడా చూస్తాను. ఎలా చేయాలో నాకు కూడా నేర్పించండి అంటే, "ఏంటి నీకు మురి మిక్చర్ కలపడం కూడా రాదా?" అని అడిగారు నన్ను. కొన్నిసార్లు ఇలాంటి మొమెంట్స్ అన్నీ చూడడానికి చాలా ఫన్నీగా అనిపిస్తాయి గానీ, ఎక్స్‌పీరియన్స్ చేసే వాళ్ళకి మాత్రం చాలా బావుంటుంది ఆ ఫీల్. మేము అడగగానే అసలు ఒక్క నిమిషం కూడా ఆలోచించలేదు. చుట్టూ ఎవరైనా ఉన్నారా? ఏమైనా అనుకుంటారా? అని కూడా పట్టించుకోలేదు. సింపుల్‌గా షాప్ దగ్గరికి వెళ్లి మేమే చేసుకుంటాం, ఏమనుకోవద్దనే అడిగేశారు. పార్ట్నర్ ఇంత అండర్‌స్టాండింగ్‌గా, ఇంత లవబుల్‌గా ఉంటే అందులో ఉండే ఆనందమే వేరు. మొత్తానికి ఏ ఇంగ్రీడియెంట్ మిస్ చేయకుండా మా స్పైస్ లెవెల్స్ తనకు బాగా తెలుసు కాబట్టి వాటికి తగ్గట్టే మురి మిక్చర్ అయితే ప్రిపేర్ చేశారు. బై ద వే, రెసిపీ కావాలంటే చెప్పండి. ఎలా ప్రిపేర్ చేశారో ఒక సెపరేట్ వీడియో చేసి 'అత్తమ్మతో ముచ్చట్లు' అనే ఛానెల్‌లో పోస్ట్ చేస్తాను. హమ్మయ్య! అయిపోయింది అనుకునే లోపే ఇంకొక కొత్త ఇంగ్రీడియెంట్ యాడ్ చేసి మళ్ళీ మిక్స్ చేస్తున్నారు. ఎప్పటికవుతదా ఇది అన్నట్టు చూస్తున్నాను నేను. "నీకు బెస్ట్ టేస్ట్ కావాలన్నావు కదా! వెయిట్ చేయి మరి" అని అంటున్నారు మా వారు. సో, ఫైనల్‌గా నేను ఎంతగానో వెయిట్ చేసిన మురి మిక్చర్ అయితే ప్రిపేర్ చేసేసారు. ఆఫ్‌కోర్స్ పక్కనున్నాను కాబట్టి ఫస్ట్ నన్నే టేస్ట్ చేయమన్నారు. అండ్ బెస్ట్ పార్ట్ ఏంటంటే మా అత్తమ్మ పక్కనే కూర్చొని ఇదంతా చూస్తూ ఎంజాయ్ చేస్తున్నారు. ఫైనల్‌గా మన మురి మిక్చర్ అయితే రెడీ అయిపోయింది. అండ్ టేస్ట్ కూడా చాలా బావుంది. నిజంగానే మాకు నచ్చేటట్టు ప్రిపేర్ చేశారు. ఎందుకు లేటు, ఒక మురి మిక్చర్ బండి కూడా పెట్టేసుకుందామా అని అడిగాను నేను. అంతలా నచ్చింది నాకు. అండ్ అంత బాగా చేస్తారని అస్సలు ఎక్స్‌పెక్ట్ చేయలేదు. మమ్మల్ని చూస్తూ అత్తమ్మ కూడా వెయిట్ చేస్తున్నారు. సో, అత్తమ్మకి కూడా టేస్ట్ చేయమని ఇచ్చేసాము. అండ్ అత్తమ్మకి కూడా చాలా బాగా నచ్చింది. ఒక్క స్పూన్ తిని చాలా బావుంది, చాలా బాగా చేసావు అని చెప్పి పొగుడుతున్నారు మా వారిని. సో, అలా బీచ్ ఒడ్డున కూర్చొని మురి మిక్చర్ తింటూ ఫ్యామిలీ మెంబర్స్ అందరితో ఊసులాడుకుంటూ ఒక ప్లెజెంట్ ఈవినింగ్‌నైతే ఎంజాయ్ చేశాము. డే అంతా బిజీగా అనిపించింది. బట్ స్టిల్ ఫ్యామిలీతో స్పెండ్ చేయడానికైతే కొంచెం టైం దొరికింది ఎండ్ ఆఫ్ ద డే. ఇక అక్కడి నుంచి ఇంటికైతే రిటర్న్ అయిపోయాము. ఇంటికొచ్చేసిన తర్వాత తెలిసిందే కదా! డే అంతా జరిగిన విషయాలన్నిటి కోసం మాట్లాడుకుంటాం. అలా ఊసులాడుకుంటూ కాసేపు నేను, అత్తమ్మ ఏదేదో ఆడుకుంటుంటే అవి కూడా వీడియో క్లిప్స్ తీశారు మా వారు. నా సండే అయితే ఇలా గడిచింది. మీకు వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్.